శ్రీమద్గురుభ్యో నమః. మనము శ్రీల ప్రభుపాదుల వారి ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో కపిల మహర్షి చెప్పినటువంటి చెడు కర్మ ఫలితాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగా మనిషి చనిపోయిన తరువాత సూక్ష్మ రూపంలో అనుభవించే కష్టాల గురించి భాగవతంలో వివరింపబడినది. వాటిలో రెండు వైపులా దావానలము చెలరేగుతున్నప్పుడు కాలుతున్న ఇసుక మార్గంలో నేరస్తుడు తీవ్రమైన ఎండలో ప్రయాణించవలసి ఉంటుంది. అతడు నడవడానికి అసక్తుడైన కారణంగా భటులు అతడిని వీపుపై బెత్తాలతో కొడతారు, అంటే కట్టెలతో కొయ్యతో కొడతారు. అతడు నడవడానికి ఆసక్తుడైన అతని వీపుపై బెత్తాలతో కొడతారు. అతడు ఆకలి దప్పులు చేసి తీవ్రంగా పీడించబడతాడు. కానీ దురదృష్టవశాత్తు దారిలో తాగడానికి నీరు కానీ ఆశ్రయం కానీ విశ్రాంతి తీసుకునే స్థలం కానీ ఉండదు. యమపురికి వెళ్లే మార్గంలో వెళుతూ అలసటతో కింద పడిపోతాడు. కొన్ని మార్లు అతడు మూర్ఛితుడైన బలవంతంగా తిరిగి లేపబడతాడు. ఈ రకంగా అతి శీఘ్రంగా అతడు యముని సన్నిధికి తీసుకుపోబడతాడు. ఆ విధంగా అతడు 99 యోజనాల దూరాన్ని కేవలం 2-3 క్షణాలలో దాటి వెంటనే తనకు నిర్ణయించబడిన ఘోరమైన శిక్షలను అనుభవిస్తాడు. 1 యోజనము అంటే 8 మైళ్ళ దూరం. ఆ విధంగా అతడు 7,92,000 మైళ్ళ దూరాన్ని ప్రయాణించవలసి ఉంటుంది. అంతటి దూరం కూడా కేవలం కొన్ని క్షణాలలో అతని చేతి దాటబడుతుంది. జీవుడు అంతటి సుదీర్ఘమైన దూరాన్ని దాటేందుకు, అదే సమయంలో కష్టాలను సహించేందుకు యమభటులు అతని సూక్ష్మ శరీరాన్ని కప్పివేస్తారు. భౌతికమే అయినప్పటికీ ఆ తొడుగు ఎంతటి సూక్ష్మమైనదంటే అది దేనితో తయారు చేయబడిందో భౌతిక శాస్త్రజ్ఞులు కూడా తెలుసుకోలేరు. 7,92,000 మైళ్ళ దూరాన్ని కొన్ని క్షణాలలో ప్రయాణించగలగడం నవీన రోజు యాత్రికులకు అబ్బురంగా కనిపించవచ్చు. వారు ఇంతవరకు కేవలం గంటకు 18,000 మైళ్ళ వేగంతో మాత్రమే ప్రయాణించారు. కానీ దోషి అయిన జీవుడు 7,92,000 మైళ్ళ దూరాన్ని కేవలం కొన్ని సెకండ్లు ప్రయాణిస్తున్నట్లు మనము గమనించవచ్చు అని చెప్తున్నారు కపిల మహర్షి. అలాగే మరి యొక్క చెడు కర్మ ఫలితం మొదటిదేమో కుక్కలు మనం చేసిన పనులకు మురుగుతాయి. యమభటుల చేత ఉన్నవి మనం చేసిన పాపాలను గుర్తు చేస్తూ ఉంటాయి. రెండవది, ఎడారి లాంటి ప్రదేశాలలో మనల్ని నడిపిస్తారు పాపులను. పాపకర్మ యొక్క ఫలితము అని చెప్పినారు. మూడవది, మండే కట్టెలలో అతడిని పడవేసి అతని అవయవాలకు నిప్పు పెడతారు. కొన్ని సందర్భాలు అతడి మాంసాన్ని అతడే తినవలసి ఉంటుంది, లేదా ఇతరులు దాన్ని తింటారు. పాపి అయిన జీవునికి కలిగే శిక్షలను ఇలా వర్ణించారు. మొదటి వర్ణన ఏమంటే, నేరస్తుడైన జీవుడు తన మాంసాన్ని అగ్నిలో కాల్చి తానే తినవలసి వస్తుంది, లేదా అక్కడ ఉన్నట్టు తన వంటి వారికి తినిపించాల్సి ఉంటుంది, లేదా మహాప్రపంచ యుద్ధ సమయంలో రాజకీయ నిర్బంధితుల శిబిరాలలో బందీలు తమ మలాన్ని తామే తిన్నారు కనుక ఇతరుల మాంసాన్ని తింటూ జీవితాన్ని అనుభవించిన మాంసభక్షకుడు యమసదనంలో తన మాంసాన్ని తినవలసి రావడము ఆశ్చర్యము ఏమీ కాదు. ప్రాణంతో ఉండి తాను చూస్తున్నప్పటికీ అతని ప్రేగులు నరకలోకంలోని కుక్కలచే రాబందులచే పీకివేయబడతాయి. పాములు, తేళ్లు, కందిరీగలు వంటి వాటిచే కుట్టబడి అతి తీవ్రమైన బాధకు గురవుతాడు. అతని అవయవాలు నరికివేయబడి ఏనుగులచే చీల్చివేయబడతాయి. పర్వత కొనల నుండి అతడు తోసివేయబడతాడు. నీటిలో లేదా గుహలో అతడు బందీ చేయబడతాడు. అవివాహిక సంబంధంలో మైథున సుఖరతుడయ్యే స్త్రీ పురుషులు అందతామిశ్రము, రౌరవం అనే రకాలలో ఘోరయాతనలను అనుభవిస్తారు. జీవన సంఘర్షణలో తీవ్రమైన క్లేశానికి లోనయ్యే లౌకిక జనుల జీవితాలు మైథునం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంట్లో ఏదైనా గొడవలైతే చాలు మరో చోట చూసుకుంటారు. అలాంటి వారు అప్పుడు తాత్కాలిక సుఖముగా ఉన్నప్పటికీ మరలా వారి చివరి రోజులలో వారి శరీరానికి వచ్చే అనారోగ్యం కానివ్వండి, ఆ అనారోగ్యంలో పడే బాధలు కానివ్వండి, ఆ తర్వాత దేహం వదిలిన తర్వాత ప్రాప్తించే నరక చెడు కర్మ ఫలితాల గురించి వివరిస్తున్నారు. అందుకే వైదిక నాగరికతలో మైథున సుఖము పరిమిత రీతిగానే అనుమతించబడింది. అది వివాహితులైన జంటకే. అందున కేవలం పిల్లలను కనడానికి మాత్రమే అనుమతించబడింది. కానీ అధర్మయుతంగా అవివాహికంగా మైథున భోగంలో పాల్గొంటే స్త్రీ పురుషులిద్దరూ ఈ జగత్తులో లేదా మరణానంతరం ఘోరమైన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఈ లోకంలో వాళ్ళు సిఫిలిస్, గనేరియా వంటి వ్యాధులచే శిక్షించబడగా
మరణానంతరము శ్రీమద్ భాగవతంలో నానా రకాలైన చెప్పబడిన నరకయాతనను అనుభవిస్తారు. కాబట్టి భగవద్గీతలను మొదటి అధ్యాయంలో అవివాహికమైన మైథున భోగము నిషేధించబడింది. వర్ణ సంకరానికి కారణమైన వాళ్ళు నరకానికి పోతారని అర్జునుడు అభిప్రాయపడ్డాడు. అటువంటి అపరాధులు తామిశ్రము, అంతతామిశ్రము, రౌరవం వంటి నరకాలలో త్రోయపడతారని భాగవతంలో ఇక్కడ ధృవపరచబడింది. మరి యొక్క సంచికలో మరికొన్ని విశేషాలు చెడు కర్మ ఫలితం యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.